ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లు ప్రవేశపెట్టడం, మొన్నటికి మొన్న కుల గణన, ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని కాదు, కానీ సాహసించలేదు. వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళ విధానాలు ఇవి మావి అని చెప్పినా ఒక్కటి కూడా అమలు చేయలేకపోయినా. దట్ ఈజ్ మోడీ. ఏ సంఖ్యాబలం లేదని చెప్పినటువంటి వాళ్లకు వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం పొందడము, అదే రకంగా మరి ఒకే దేశం ఒకే ఎన్నిక అది జేపీసీ ద్వారా ప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో చర్చలు జరగడం. కుల గణన రాహుల్ గాంధీ గారు చెప్పారు తెలంగాణ కుల గణనలో ఒక రోల్ మోడల్ అని. సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ప్రకారంగా 1948 జనగణన అనేది అది కేంద్ర పరిధిలోకి వచ్చేటువంటి అంశం. మీరు రాష్ట్రాల్లో చేసేటువంటి సర్వేలు ఇది సెంట్రల్ సెన్సస్ యాక్ట్ అనుగుణంగా చేసేది కదా, చట్టబద్ధత లేదు, జ్యుడిషియల్ స్క్రూటినీలో కూడా నిలబడేది కాదు. ఆ రకంగా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టాం, అది రాహుల్ గాంధీ చొరవ అని చెప్పి మాట్లాడు. నేను సూటిగా అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారిని, మీ కుటుంబ సభ్యులే 3 ఈ దేశానికి ప్రధానమంత్రులు అయినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించారు. అధికారం ఉన్నప్పుడు ఏనాడు కూడా కులగణన విషయం ప్రస్తావించింది మీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన అంశాన్ని ఒక రాజకీయపరమైనటువంటి మరి కోణంలో మరి తీసుకురావడం అనేది పరిపాటిగా మారి. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక హిస్టారికల్ డెసిషన్, సాహసోపేతమైన నిర్ణయం. ఇందిరాగాంధీ 78 తర్వాత 80 తర్వాత ప్రధానమంత్రి అయినా మండల్ కమిషన్ తొక్కిపెట్టింది. ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి బీసీల పట్ల, బీసీల యొక్క కమిషన్ సిఫార్సుల పట్ల రాహుల్ గాంధీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకసారి తెలుసుకోవాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అదే రకంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా మొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్. ఇంకా అదనంగా మీ హయాంలో సాధ్యం కాని మహిళలకు చట్టసభలో ఏ పార్టీలు అయితే మీ ప్రభుత్వంలో ఉండి అడ్డుకున్నాయో వాళ్ళ ద్వారా అనుకూలంగా ఓటు వేయించినటువంటి మహానుభావుడు అంటే అది నరేంద్ర మోడీ గారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయ్యే వరకు రిజర్వేషన్లో ఊసేలేదు జమ్మూ కాశ్మీర్. 70 సంవత్సరాలు ఎస్సీలు, ఎస్టీలు వారికి రిజర్వేషన్ లేకుండా వారు ఏ రకంగా వారు అన్యాయం చేయబడ్డారో మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ ఎస్సీలకు, ఎస్టీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి మహానుభావుడు. ఆ రకంగా మోదీ గారు అదనంగా రిజర్వేషన్ ఇచ్చారు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్ ఇచ్చారు. కానీ మీరు మాత్రం ఈ రకంగా కేవలం మరి ఈ యొక్క కులగణను ఒక రాజకీయమైనటువంటి మరి పరికరంగా వాడుకొని ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. కాలంలో బెంగాల్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని కోర్టు ముట్టికాయలు వేసినా పదే పదే ఇవాళ మీరు మరి గతంలో 51% ఉన్న బీసీ జనాభాను 46% కుదించి ఇవాళ కొత్తగా మీరు నీతులు వలిస్తున్నారు. అందుకనే మీరు ఓట్ల కోసం సామాజిక తెలంగాణ అని చెప్పి ఈ రకంగా ఈ డివిజివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు ఏమాత్రం కూడా ప్రజలు దీన్ని తిరస్కరిస్తారని ఖచ్చితంగా మోదీ గారు చేసేది ఈ యొక్క కులగణను ఇవాళ సర్వత్రా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తారు. అలా కేసీఆర్ గారిని అడగాల, ఆయన విలీన ప్రత్యేపాదన ఎప్పుడని చెప్పిండా, చేసిండా? మా వరకైతే ఈ రాష్ట్రంలో చర్చలు జరగలేదు. నేను కేంద్రంలో పార్లమెంట్ బోర్డు సదస్సు, నా దృష్టికి ఎప్పుడు ఈ అంశమే చర్చకు రాలేదు. మరి కవిత గారు వాళ్ళ నాన్నని అడగాల, అయితే మన ప్రతిపాదన ఎవరి దగ్గర పెట్టినావా, ఎవరి దగ్గర పెట్టిండ్రో అదే చెప్పమని. ఇప్పుడు కాంగ్రెస్
నాయకులు రాహుల్ గాంధీ, జయరాం రమేష్, రేవంత్ రెడ్డి పనిగట్టుకొని మీకు నరేంద్ర మోడీ గారి మీద అక్కసు ఉండొచ్చు, బీజేపీ మీద కోపం ఉండొచ్చు. కానీ ఈరోజు మీ వ్యాఖ్యల వల్ల పాకిస్తాన్కు వంత పాడే విధంగా పాకిస్తాన్ భాష మాట్లాడి అసలు మీ రఫల్స్ ఎన్ని కూలిపోయినాయి ఈ రకంగా చెప్పడం రుజువులు ఉన్నాయా, మీరు ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం చేశారు, ఆ రకంగా టెర్రరిస్టులు ఎంతమంది చంపారు అని మాట్లాడడం చూస్తూ ఉంటే ఇవాళ సైనికులను అవమానపరచడమే, మన మిలిటరీని ఆర్మీని అవమానపరచడం ఇవాళ కొత్త కాదు. గతంలో పుల్వామా అప్పుడు ఉరి సంఘటన జరిగినప్పుడు కూడా ఆ రోజు కూడా తోడు జవాబు ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏ రకంగా వాళ్ళ శిబిరాలు ధ్వంసం చేసి తిరిగి వచ్చారో ఇవాళ మనం వాడినటువంటి ఆకాష్ లేదా ఇవాళ బ్రహ్మోస్ ప్రపంచం అబ్బురపడిపోయింది. వందల సంఖ్యలో డ్రోన్స్ చైనా పాకిస్తాన్ ముసుగులో వారు మన మీదకి యుద్ధం తలపెట్టినా ఎక్కడ కూడా యుద్ధ నీతి ఉల్లంఘించకుండా టెర్రరిస్టులకు వ్యతిరేకంగానే ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే వాళ్ళ మొత్తం ప్రపంచానికి మరి మోదీ గారు ఏ రకంగా సామాన్యుల పౌరుల మీద కాదు దాడి, పాకిస్తాన్ మీద కాదు దాడి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తుల మీద, శక్తుల మీద, సంస్థల మీద వారికి పోతే సానుభూతి పరులు ఆశ్రమిస్తున్నారో వాళ్ళ మీద జరిగిన దాడి. కాబట్టి మొన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో పాకిస్తాన్ తోకాడిస్తే అసలు సినిమా మొత్తం ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా పోయిందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు ఇవాళ 7 బృందాలు ప్రపంచం మొత్తం మీద కూడా పార్టీలకు అతీతంగా మేమందరము దేశం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఏ రకంగా ఇవాళ మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరు తప్పితే ఇతరత్ర కాదని పాకిస్తాన్ ఏకాగ్రం చేసే విధంగా వాళ్ళు పర్యటన చేస్తూ ఉంటే ఏమంటాడు ఈయన జయరాం రమేష్, ఉగ్రవాదులేమో ఇక్కడ పర్యటన చేస్తున్నారట, ఎంపీలేమో అక్కడ పర్యటన కొనసాగిస్తున్నారు. ఇంత ఉగ్రవాదులతో ఎంపీలను పోల్చడం అంటే అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి ఇంత దిగజారు రాజకీయం దేశం పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందో ఇవాళ ప్రజలు గమనిస్తారు. భారతదేశం చితికి పోవాలా కానీ వార్ జరగాల, జరిగితే ఎవరు అమాయకులు చనిపోతారు. కానీ ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారో వాళ్ళను పూర్తిగా ధ్వంసం చేసి స్వదేశీ సాంకేతికత, మన యొక్క శాస్త్రజ్ఞుల పరిజ్ఞానం, హ్యాట్స్ ఆఫ్ హైదరాబాదులో ఈ బ్రహ్మోస్, ఆకాశ్ లాంటి పరికరాలు మన దగ్గర తయారైనాయి. ఇప్పుడు ఇతర దేశాలు క్యూ కట్టి మన వెపన్స్ కోసం, మన యుద్ధ విమానాల కోసం వాళ్ళు అర్రులు చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ఇండియా అనేది. ఇప్పుడు ఇది నయా భారత్. ఇంతకుముందు ఇండియా కాదు, ఇది మోదీ గారు పాలిస్తున్న ఇండియా. కాబట్టి టిక్ ఫర్ ట్యాట్ అంత కాకుండా ఎక్కడ ఆర్థికంగా మళ్ళీ ఇబ్బంది కలగకుండా తీసుకుని వచ్చి ఇవాళ సింధు జలాలను ఆపివేస్తే ఇదే కాంగ్రెస్ ఏమన్నారు, మానవత్వం లేదా మనకు తాగే నీళ్లు బంద్ చేస్తామా అన్నారు. ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయట్లేదు అంటున్నారు. యుద్ధం చేసి ఎవరిని చంపాలా అంటే వీళ్ళది ద్వంద్వ నీతి. ప్రజల్లో పలచనైపోయినారు, వాళ్ళకు పుట్టగతులు లేవు. బట్ ఇష్టానుసారంగా ఈ రాహుల్ గాంధీ, జయరాం రమేష్, ఇప్పుడు కొత్తగా ఈ రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, ఆయన కొత్తగా కాంగ్రెస్ పల్లెకెత్తుకొని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన తెలియదు సార్. ఈయన జై హింద్ యాత్ర అంటున్నారు హైదరాబాద్. జై హింద్ కాదు, ఆయన జై పాకిస్తాన్ యాత్ర. పాకిస్తాన్కి వంతపడే విధంగా ఉంది ఆయన మాటలు. ఇవాళ కాశ్మీర్లో కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక్కటిగా నిలబడ్డారు భారతదేశంతో. నేను కేసీ వేణుగోపాల్ గారు ఫిజీ పోయాం పార్లమెంట్ డెలిగేషన్లో పోతే అక్కడ మా యొక్క స్పీచ్లో అక్కడ కూడా స్పష్టం చేశాను, మాకు విభేదాలు రాజకీయపరంగా ఉండొచ్చు, పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అయినా దేశం వచ్చేసరికి మేము ఒకటిగా ఉంటాం, ప్రజలు వచ్చేసరికి ఒకటిగా ఉంటామని ఆయన చెప్పిండు, మేము చెప్పాం. మీరు రాహుల్ గాంధీ ఎందుకు మీకు ఆ కడుపు మరి మంట మీకు అర్థమవుతుంది.